పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా మినిస్టర్నైనా అని చెప్పే మాజీ మంత్రి మల్లారెడ్డి డైలాగులు కొద్దిగా చేంజ్ వచ్చినట్టే కొడుతుంది. పాలు పువ్వులకు తోడు ఇంకో పదం కలపాల్సి వస్తుంది. మరి అదేందో ఇందాం పాండ్రి. పాలమ్మినా పువ్వులమ్మినా కష్టపడ్డా అని డైలాగ్ చెప్పిన మల్లారెడ్డి ఇప్పుడు కష్టపడ్డా జపాన్ పోయొచ్చినా అని కలిపి చెప్తాడు కావచ్చు. అవును, మల్లారెడ్డి సారు జపాన్ దేశానికి పోయిండు. హగ చూడుండ్రి, జపాన్ తార్ రోడ్డు మీద హీరో తీరుగా ఎట్లా వెనకకు నడుస్తున్నాడో. కుటుంబంతో కలిసి ఆడికి పోయిన మల్లారెడ్డి మంచి మంచి ఫోజులు పెట్టి ఫోటోలు దిగిండు. హగో చూడుండ్రి సార్ స్టిల్స్. హాగో జపాన్ అమ్మాయిలు ఇద్దరు నడుమ నిలబడి అట్లా కూడా ఫోజు పెట్టిండు. తెలంగాణలో మాజీ మంత్రి మల్లారెడ్డి ఎంత ఫేమస్ తెలియదు జపాన్ పబ్లిక్ కాబట్టి ఎవరొచ్చి సెల్ఫీ ఫోటోలు అడగలేదు గాని అదే ఇక్కడనైతేనా మల్లారెడ్డితోని సెల్ఫీలు కావాలని కొట్టుకుంటారు. అట్లుంటది మరి మల్లారెడ్డితోని. మల్లారెడ్డా మజాక అన్నట్టు జపాన్ దేశంలో తిరిగిండు. మరి తిరుగు ప్రయాణం ఎప్పుడో గాని జపాన్ దేశంలో ఉన్నన్ని రోజులు ఇగో గిట్ల రోడ్ల మీద ఫోజులు పెట్టి దిగిన ఫోటోలు వీడియోలు మనకు పంపి ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. ఏమంటారు? ఆంధ్రాలో కలిసి సర్కార్ను నడిపిస్తున్న జనసేనకు టీడీపీలకు ఏ డోకా లేదు. సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు అన్నదమ్ముల తీరుగా ఏ లొల్లి లేకుండా పరిపాలన చేస్తున్నారు. జోడెడ్ల బండి తీరుగా నడిచిపోతున్న సర్కార్ అనుకుంటారు అంతా. కానీ కింది స్థాయిలా అట్లా లేదట. ఒగలంటే ఒగలకు పడతలేదట. ఊక పిల్ల ఉత్తుగానే మాట్లాడుకుంటారా అనకు. అయితే మీరు ఈ ముచ్చట చూడండి. చూసిండ్రా, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న ఎమ్మెల్సీ నాగబాబుకు వ్యతిరేకంగా ఎట్లా నినాదాలు ఇస్తుర్రో. జై వర్మ అంటున్నారు. ఇంతకు ఈ వర్మ ఎవరు? నాగబాబుకు వర్మకు నడుమ వారెక్కడిది? ఇప్పుడు తెలుగుదేశం పార్టోళ్ళు ఎందుకు నాగబాబు వచ్చినందుకే వర్మ అని మొత్తుకుంటారంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ జనసేన ఎన్నికలలో కలిసి పోటీ చేసినందుకు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేసిండు. అక్కడ టీడీపీ నుంచి గెలుచుకుంటూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే వర్మ పార్టీ చెప్పినందుకు తన సీటు త్యాగం చేసిండట. అట్లయినా పవన్ కళ్యాణ్ గెలుపు కోసం పనిచేసిండట. అయితే ఈ నడమ జనసేన మీటింగ్ లా నాగబాబు పవన్ కళ్యాణ్ గెలుపు నాతోనే అయ్యింది అనుకుంటే వాళ్ళ కర్మకే వదిలేస్తున్నాం అని వర్మ పేరు వచ్చేటట్టు అన్నాడట. హాగో అందుకే టీడీపీ కార్యకర్తలకు కోపం వచ్చినట్టున్నది. చల్, పార్టీ చెప్పిందని సీటు త్యాగం చేసి కష్టపడి తిరిగి గెలిచేటట్టు చేస్తే ఇట్లా ఎద్దేవా చేసినట్టు మాట్లాడతాడా అని మాటలు మనసులో పెట్టుకున్నారట. ఇప్పుడు నాగబాబు పిఠాపురంలో అన్న క్యాంటీన్ ఓపెనింగ్ కు పోయిండట. అప్పుడు ఇగో గిట్ల వర్మ అని టీడీపీ జెండాలు పట్టుకొని లొల్లి చేసిండ్రు. అంతేకాదు, టీడీపీ పార్టీ కట్టిన ఫ్లెక్సీలా ముఖ్య అతిథిగా వచ్చిన నాగబాబు ఫోటో కూడా లేదట. పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ ఆ కార్యానికి రాలేదట. అంటే చూడుండ్రి ఎట్లా అవుతున్నదో రెండు పార్టీల నడుమ లొల్లులు. ఇట్లా ఒక్క పిఠాపురంలోనే ఉన్నదా, రాష్ట్రం మొత్తం ఉన్నదా అనేది మనకు తెలియదు గాని ఇట్లా చిన్నగా మొదలైన లొల్లిలు చివరికి ఏమైతాయో ఏం పాడో చూడాలి.